సంతోషం. అందరికి నమస్కారం అండ్ మీడియా మిత్రులకు నమస్కారం. మా ప్రొడ్యూసర్ సార్ చాలా హ్యాపీ సార్. అండ్ మంచి విజనరీ ఉన్న డైరెక్టర్ మా మహేష్ అన్న. మహేష్ అన్నయ్య ఒక పట్టుదల, అంటే ఈ సినిమాకి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఫస్ట్ నుంచి మేము ఎక్కడో ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ మేము డిస్కస్ చేసి చాలా బాగా కష్టపడ్డారు. ప్రజెంట్ ఈరోజు అన్నయ్యని స్టేజ్ మీద చూడడం నాకు చాలా హ్యాపీ. అండ్ మా మూవీస్లో ఈ మూవీలో మంగ్లీ గారు సాంగ్ పాడారు అండ్ హరిణి గారు పాడారు. ఆ సాంగ్స్ ఫస్ట్ సాంగ్ నేనటనారిని ఆ సాంగ్ విన్నారు. అది మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో రావాల్సిన మూవీ ఇది. మీరందరూ మీడియా మిత్రులందరూ, ఫ్రెండ్స్ అందరూ దీన్ని షేర్ చేయాలి అండ్ మాకు సపోర్ట్ చేయాలి. మా మూవీ ఈ మూవీలో నటించిన హీరోయిన్స్ ఏంజల్స్ ఇక్కడే ఉన్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులకి, ఇతర అందరికీ కూడా మా ప్రొడక్షన్ వైపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కో వ్యూలో ఉంటుందండి ఈ సినిమా. సో మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంట్లో 7-8 మంది చాలా అందరూ కూడా అద్భుతంగా యాక్ట్ చేశారండి. చాలా మంచి యాక్టర్స్ అందరూ కూడా. సో మా అందరికీ మీ సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన మీద అంటే మనకిప్పుడు ఒక 5,000 అవసరం ఉంటే కనుక ఎవరినైనా అడిగితే కనుక ఒకసారి ఇస్తారు, రెండోసారి అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు. అలాంటిది మన మీద కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి ఒక సినిమా కంప్లీట్ చేసిన ప్రొడ్యూసర్ గారికి సెల్యూట్ అయితే కొడుతున్నానండి. అలాగే మహేష్ సార్ కూడా తనకి ఏం కావాలో అది వచ్చే వరకు కూడా చాలా క్లియర్గా తీసుకుంటారు. ఎక్కడ కూడా కొంచెం లేట్ అయినా సరే లేదు పర్వాలేదు మీరు చేయగలుగుతారని చెప్పి చాలా బూస్టప్ ఇచ్చి ప్రతి ఆర్టిస్ట్కి ఆయన చాలా బాగా యాక్ట్ చేయించి తనకు కావాల్సిన పర్ఫార్మెన్స్ అలా కావాలో అలా తీసుకున్నారండి. సో ఎంటైర్గా అందరికీ కూడా నా కో ఆర్టిస్టులు అందరికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అలాగే 2 హీరోయిన్స్ చేశారు బ్యూటిఫుల్. సో వాళ్ళిద్దరికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అలాగే అందరూ కూడా చాలా బాగా చేశారు. సో బ్రదర్ షూటింగ్ జరుగుతున్నప్పుడు వీళ్ళ డాడీ ఎక్స్పైర్ అయిపోయారండి. అయినా సరే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఆ రోజు నైట్ వెళ్ళడం జరిగిందండి. అంత కష్టపడి ప్రతి ఆర్టిస్టులు కూడా చేసామండి. సో దయచేసి మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి మీడియా మిత్రులందరూ కూడా ఇలాంటి సినిమాని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. డిఓపి ధర్మ గారు చాలా బాగా చేశారు సార్, చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ. అలాగే మనం ఎంత బాగా తీసినా సరే దానికి మ్యూజిక్ అనేది చాలా ప్రాణం అండి. సో మన ఐ కాంటాక్ట్కి ఇయర్కి 2 మ్యాచ్ అయితేనే పిక్చర్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాంటిది మ్యూజిక్ డైరెక్టర్ చాలా అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో తీసుకోవాల్సింది మీడియా మిత్రులు. దానికి సపోర్టెడ్గా మన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అలాగే బాగా యాక్ట్ చేసి హీరోయిన్ గారు చాలా అద్భుతంగా చేశారు. అంటే నేను ట్రైలర్ చూస్తేనే ఎట్లుంది, వాస్తవంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ సినిమాని పబ్లిక్లో తీసుకుపోయి చాలా సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ V1 సినిమా ట్రైలర్ టీజర్ షూటింగ్ దగ్గర నుంచి నేను ఉన్నాను. మహేష్ అన్న చాలా బాగా చేశారు. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఏది కావాలన్నా అది సపోర్ట్ చేసి సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో సినిమా టీజర్ ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్రజెంట్ ఉన్న స్టోరీస్, మన తెలుగులో వస్తున్న స్టోరీస్ మనకు తెలిసినవి, మనం చూసినాయి. దానికి విభిన్నంగా కొత్తగా ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ రావడం అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో మంచి సినిమా మీడియా మిత్రులు ఎప్పుడు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో చేసిన హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా చేశారండి. బికాజ్ ఈ గ్రీన్ శారీ పూజారెడ్డి గారు అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా బాగా చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అలాగే అందరూ యాక్టర్స్ అందరూ బాగా చేశారు. అందరి నుంచి తనకు అది బాగా చేసింది. సో థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని మీరు అందరూ సపోర్ట్ చేసి మంచి విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎంటైర్ ఆల్ ద బెస్ట్ వీప్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రేక్షక మహాశయులకు మరియు మీడియా వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక చిత్రం విడుదలై అది థియేటర్లో వచ్చి ప్రజల్లోకి వెళ్ళాలంటే ముందు మనకు కావాల్సింది మీడియా. కాబట్టి మీడియా వారికి
మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీరు ఈ చిత్రాన్ని ప్రోత్సహించి మళ్ళీ ఇంకొక చిత్రం తీసే విధంగా మరి నిర్మాతలకు దర్శకులకు వెన్నంటి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రం లేడీ ఓరియంటెడ్ అయినప్పటికీ అందరూ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారని, ఇప్పుడున్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థినులు సగటు మహిళలు కూడా ఈ చిత్రాన్ని ప్రోత్సహించి మరి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించిన మహేష్ గారికి మరియు నిర్మాత గారికి, ఇందులో నటించిన నటీనటులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ చిత్రం విజయవంతం కావాలని మరొకసారి కోరుకుంటూ ముగిస్తున్నాను.